శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆది ఆశ్రమంలో వస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే మీకు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణ శర్మ, సిఎంఏ, ఏసీఎంఏ, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ అండి. నా సెల్ నంబర్ 7075389589 7075389589 అండి. మీరు ఈ నెంబర్కి కాల్ చేసినా లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా నేనే మీకు రెస్పాండ్ అవుతాను. మీ ఫోన్స్ చూస్తాను. అలాగే మీ జాతకాలు చెప్పించుకోదలుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా పరిష్కార మార్గాలు నేను చెప్తాను. అంతేకాదండి, మనం 16వ తారీఖు మే నుంచి 31వ తారీఖు మే, అంటే 16th మే 2025 టు 31st మే 2025 వరకు కూడా ఈ 15 రోజులు ఎలా ఉండబోతున్నాయి 12 రాసుల వాళ్ళకి అంటే అద్భుతంగా ఉండబోతుందండి. ముఖ్యంగా 3 గ్రహాలు, అంటే ఆల్మోస్ట్ గురుడు మారాడు, గురుగ్రహము, రావుకేతులు, ఈ ముగ్గురు కూడా జస్ట్ నిన్నేమో 15వ తారీఖు గురువారు మారితే రావుకేతులు కూడా 19వ తారీఖు మారుతున్నారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మనకి అందరికీ కూడా. పైగా పుష్కర స్నానం, పుష్కరాలు ఆల్మోస్ట్ మీకు 26వ తారీఖు వరకు ఉంటాయండి. అవి 15వ తారీఖు స్టార్ట్ అయ్యిందిగా 12 రోజులు ఉంటాయి. జనరల్గా మీరు అమావాస్య ముందు రోజు వరకు ఉండొచ్చు. సరే, ఈ 12 రోజులు కూడా పుష్కర స్నానాలు చేస్తారు. వివిధ రాశుల వాళ్ళకి ఎవరెవరు వెళ్తున్నారు పుష్కర స్నానాలకి అందరికీ చెప్పుకుందాం. ముఖ్యంగా మేషరాశిలోనే బుధుడు ఉన్నాడండి. బుధుడు ఉండడం వలన ఎప్పుడు ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా మీరు అగ్నితత్వ రాశి, చరరాశి అవ్వడం వల్ల, బుధుడు కూడా ఉండడం వల్ల మీ రాశి మంచివాడు కాదు. అయినప్పటికీ తెలివితేటలు అధికంగా ఉండడము, అలాగే ప్రయాణాలు చేయడము, అలాగే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరడం ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా రవి ద్వితీయ భావంలో ఉండి, రవితో పాటు బుధుడు కూడా 24వ తారీఖులో వచ్చేస్తాడండి. రవి బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ద్వితీయంలో రవి బుధుడు ఉంటే మీ జాతకంలో కూడా చూసుకోండి, జనరల్గా వాళ్ళ కెమిస్ట్రీకి సంబంధించిన విద్యల్లో బాగా రాణిస్తారు, అపారమైన విద్య వస్తుందని. అలాగే రవి బుధుల ప్రభావం వలన కూడా వాళ్ళు డాక్టర్స్ వృత్తిలో ఉండడానికి అవకాశం ఉందని, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాటిల్లో కూడా ఆ విద్యలో రాణించడానికి అవకాశం ఉందని, ఆడిటర్స్గా బాగా రాణించడానికి అవకాశం ఉందని అంటారు. అంతేకాదండి, ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతారు మీరు, అంటే ఆర్థికంగా పుంజుకుంటారు. మీ బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ అద్భుతంగా మీకు మిమ్మల్ని ప్రైజ్ చేస్తారంటే జనరల్గా పొగుడుతూ ఉంటారు. అద్భుతం. అంతేకాకుండా ముఖ్యంగా రవిబుధుల వల్ల గాయకులకి మంచి అవకాశాలు వస్తాయండి. బహుశా వాళ్ళ ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళచ్చు. ఒక అద్భుతమైనటువంటి కాలం ఈజీగా చెప్పచ్చు అనమాట. రవిబుధులు అద్భుతంగా ఉన్నారు. అంతేకాకుండా గురుడు 3వ భావంలో గురుడు మారాడు కదా, మిథున రాశిలోకి మారాడు. అంటే ముఖ్యంగా మిథున రాశిలో 3వ భావంలో గురుడు అద్భుతమైన ప్రయోగం, అంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వకపోయినా కానీ ఆయన మాత్రం మీకు 12వ ఇంటి వాడుగా 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మంచి చేస్తాడండి. 9th హౌస్ లార్డ్ 3rd భావంలో కూడా ఉన్నాడు. సో కాబట్టి మీకు మీ తమ్ముళ్ళని కలవడం కోసమో, మీ చెల్లెల్ని కలవడం కోసమో, అలాగే ప్రయాణాలు చేయడం కోసమో, కొత్త ఆలోచనలు రావడం కోసం మొత్తానికి అయితే మీకు అద్భుతమైన యోగం కలగబోతోంది. అలాగే ఇక్కడి నుంచి కూడా మీరు న్యూస్ గ్యాదరింగ్, న్యూస్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు బాగా డెవలప్ అవుతారండి. మీరు కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చడం అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ కుజుడు మాత్రం మీ రాష్ట్రపతి 4వ భావంలో నిత్యసిద్ధిలో అంత అద్భుతంగా మాత్రం లేడండి. 26 డిగ్రీ దగ్గర, అంటే 26 డిగ్రీల దగ్గర ఉంటాడు. అంత అద్భుతం మంచివాడు కాదండి. అంటే ముఖ్యంగా భూములు కానీ, వాహనాలు కానీ, లేకపోతే గృహాలు కానీ కొనుక్కునేటప్పుడు కొద్దిగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసుకోవడం జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలు ఏమీ ఉండవు. అలాగే మీ రైతులకు కూడా మంచి ఆపర్చునిటీస్ ఏం రావండి. అంటే డబ్బులు తక్కువగా వస్తుంటాయి. ఆపర్చునిటీస్ అంటే డబ్బులు తక్కువ ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థులు కూడా కష్టపడితే తప్ప వాళ్ళు డెవలప్ అవ్వలేరు. ఏదేమైనా మే 19 నుంచి కేతువు మీకు సింహరాశిలోకి వస్తున్నాడు. సింహరాశిలో ఉన్న కేతు మంచివాడే, 6వ భావంలో ఉన్నాడు కదా.
విశేషమైన ఫలితాలు ఇస్తాడు. భూముల్ని, వాహనాల్ని, అలాగే మీరు చదువుకున్న ప్రతి చదువు విషయంలోనూ కష్టపడి మీరు సాధిస్తారు కదా, కార్యోత్సాహము, కార్యసిద్ధి అంటాం కదా, ఆ కేతు అలా ఇస్తాడండి మీకు. అంతేకాకుండా కేతు ప్రభావం వల్ల మేనమామలకు బాగుండడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవ్వడము ఇవన్నీ జరుగుతాయండి. అంతేకాకుండా మీకు శత్రు వల్ల కానీ లేకపోతే రోగాల వల్ల కానీ వచ్చే భయాలు అవన్నీ ఏం భయపడుతున్నా అవసరం లేదు. ఈ వారంలో కూడా అంటే ఈ 15 రోజుల్లో కూడా వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు కుదరడానికి అవకాశాలు ఉన్నాయి, కుదురుతాయి. శుభకార్యాలు, ధర్మకార్యాలు, అంటే సత్యనారాయణ వ్రతాలు, అంటే మంచి మంచి కార్యక్రమాలు మీ హౌస్లో చేసుకుంటారండి. మీ కుటుంబ సభ్యుల మధ్యలో, కుటుంబ సభ్యులతోటి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏదైనా చంద్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు, 16, 17 తారీఖుల్లో ఉన్నాడు, గురుదృష్టి ఉంది. అంటే భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడంటే మీరు నదీ పుష్కర స్నానం చేస్తారుంటాయి. అంటే మీకు జనరల్గా మీరు సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి కదా, సరస్వతి నది పుష్కర స్నానాలు 16, 17 తారీఖుల నుంచి మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, పుష్కర స్నానం చేసేటప్పుడు మృతికా స్నానం అంటే మృతిక అంటే మట్టిని నదిలో వేసి అప్పుడు దిగాలి. అంతేకాకుండా సంకల్పపూర్వకంగా స్నానం ఖచ్చితంగా చేయాలి. ఏ రోజు దానం చేయాలో ఆ రోజు దానాలు కూడా ఇవ్వాలి. అక్కడ పిండ ప్రదానాలు కూడా చేయాలండి. అవన్నీ ఒకసారి నేను వీడియో చేస్తున్నాను, ఆ వీడియోలో కూడా చూద్దరు కానీ మీరు, అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా చేయడం వలన మనకి మంచి చక్కటి సంతానము, మంచి యోగ్యత, పైన పితృదేవతల వల్ల మనకి ఆశీర్వచనాలు ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా సరస్వతి నది పుష్కరాలు అంటే జ్ఞాన సరస్వతి, జ్ఞానాన్ని మనకి బాగా అంటే ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి మనకి. అది అద్భుతం. సరే, అది చెప్పుకునేటప్పుడు చాలా బాగుంది. ముఖ్యంగా నదీ స్థానాలు, గంగా స్థానాలు, హయ్యర్ ఎడ్యుకేషన్లు మీరు చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా మీరు ప్రొఫెషనల్గా మీరు బాగా డెవలప్ అవుతారు, ఇంకో డౌటే లేదు. ప్రొఫెషనల్ అంటే మీ ఉద్యోగపరంగా మీకు బాగా ఉన్నతంగా రాణిస్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావడము అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు పోస్టింగ్ ఇస్తారు. రాహు కూడా 19వ తారీఖు నుంచి మీకు లాభస్థానంలోకి వచ్చాయండి. రాహు కేతువులు మిమ్మల్ని చాలా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. 6వ భావంలో కేతువు, 11వ భావంలో రాహు, వీళ్ళక్కడ చాలు కదండి మీ ఇద్దరును. 11వ భావంలో రాహు మిమ్మల్ని బాహుల మీదకి తిప్పుతాడు. అంటే వాయుతత్వ రాశిలో, ఆయన కుంభరాశిలో రాహు ఉన్నాడంటే చిల్లరైపోతారండి. ఈ డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి, అయితే ప్రొఫెషనల్గా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి, పైగా మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు, కంప్యూటర్స్ హార్డ్వేర్స్, మీరు చాలా నిష్ణాతులు కదా కంప్యూటర్ సంబంధించి వాటిలో. అలాగే మీ కోల్ కానీ వాటిలో కానీ, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, అదే సాఫ్ట్వేర్, కొంతమంది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, అవి ఫార్మా రంగాలు, సిమెంటు, ఇవన్నీ అంటాం కదా రాహు సంబంధించినవి కార్యకత్వాలు, వాటిలో బాగా డెవలప్ అవుతారండి. మీరు ఏ చిన్న వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. కంటిన్యూస్ ఫ్లో అప్ అని మీకు ఉంటుందండి. దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు. అమ్మవారి యొక్క దర్శనాలు అంటే అమ్మవారి శక్తి పీఠాలు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. శని శుక్రులు 12వ భావంలో ఉన్నారు. ఇది మంచిదని ఉంటాయి. అంటే మీ రాశ్యాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి అంటే శుక్రుడు అంటే మీకు సెకండ్ హౌస్ లార్డ్ శుక్రుడు కూడా మీకు 12వ భావంలో ఉండడం వల్ల మంచి చేస్తారు తప్ప చెడు చేయడండి. మంచి యోగాలు ఇస్తాడు. చెడుతో కలిసి శుక్రుడు కాబట్టి కొద్దిగా మీకు ఏలాంటి ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా మీ ఆలోచనలు పక్కదారి పట్టడము, చెడు స్నేహితులు, చెడు ప్రభావము, చెడు యొక్క సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చేయడానికి అవకాశం ఉంది. కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా శని శుక్రుడు కాంబినేషన్ 12వ భావం అంత మంచిది కాదు, కానీ శుక్రుడు ఒకటే యోగం మాత్రం బాగా ఇవ్వగలడు. సో కాబట్టి రాహుకేతుల మధ్యలో కూడా వాళ్ళు ప్లానెట్స్ అన్నీ ఓడిపోయాయండి. ఒకసారి చంద్రుడు బయటకు వచ్చాడు కానీ రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండడం వలన సర్పదోషం కూడా మనకి ఉన్నట్టే, కుజదోషం కూడా ఉన్నట్టే. మీరు ప్రతిసారి అనుకున్నట్టుగానే మీరు ఎలాగ తీర్థయాత్రలకు వెళ్తున్నారు కాబట్టి అక్కడ దేవాలయాలు సందర్శించండి. మీకు ఇష్టమైన దేవుని పూజిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం వదలకండి. అలాగే అమ్మవారి యొక్క దర్శనాలు, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మనకి ఈ సర్పదోషాలు తిరుగుతాయండి. 22వ తారీఖున కూడా హనుమత్ జయంతి వస్తుంది, అద్భుతం. ఆ స్వామివారిని కూడా కొలవచ్చు, మనం చివరిలో చెప్పుకుందాం. అంతేకాకుండా 24వ తారీఖున శని త్రయోదశి అండి, అదొక మంచి యోగం. ఆ శని త్రయోదశి పూట పూజ చేసుకుంటే శని వల్ల వచ్చే దోషాలన్నీ పరిహారం అవుతాయి. సో చివరిలో మనం చెప్పుకుందాం. ఇవన్నీ కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మేషరాశి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంది. 12 రాశుల వారికి రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. ఏం చేస్తే మన మంచి ఫలితాలు, పూజలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. 12 రాశుల వాళ్ళకి మేషం నుంచి మీన రాశుల వరకు కూడా
ముఖ్యంగా ఏంటంటే ఆ రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయండి. అంటే చంద్రుడు ఒక్కడే తిరుగుతూ ఉంటాడు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ రాహుకేతుల్లో మధ్యలో సర్పదోషం ఉండడము, కుజుడు కూడా సర్పం అవడం వలన ఈ 12 రాశుల వాళ్ళకి ఏది పట్టుకున్నా కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. ఏదో విధంగా కారణాల వల్ల ఆగిపోవడము, డిస్సాటిస్ఫాక్షన్ ఉండడము, ఏదో మనశ్శాంతి లేకుండా ఉండడము, ప్రతి పనిలోనూ కొద్దిగా అపజయాలు కలుగుతూ ఉండడం చాలా ఉంటాయి. కానీ చూసుకోండి, అయితే పుత్రుల వల్ల ఇబ్బంది కలగడము, పెళ్ళిళ్ళు కాకపోవడము, ఉద్యోగాలు రాకపోవడము, అలా చాలా ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళండి, రావుకేతు పూజ చేయించుకోండి. ఒకవేళ మనం చేయించుకోలేము, ఇంటి దగ్గరే అమ్మవారి దగ్గర పూజలు చేసుకోవడము, మన ఊళ్ళోనే చండీ హోమాలు, కనకదుర్గ అమ్మవారు పూజ చేసుకోవడము, అలాగే గాయత్రి మంత్ర జపం చేయడము, పార్వతీ అమ్మవారిని శ్రీశైలంలో భ్రమరామ అమ్మవారు ఆవిడ చేసుకోవడం మంచిది, అది అద్భుతం ఫలితాలు ఉంటాయి. కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి మోపిదేవిలో వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించుకోవడం చాలండి. వాడు వెళ్తే ఎండలో ఉన్నాయి కాబట్టి ఎండల్లో మీరు తిరక్కండి. కానీ మన ఊళ్ళోనే మనకు చేయించుకుందాం, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించుకుందాం. అదొకటి. ఈ 3 చేయించుకోవడం వల్ల సర్పదోషం పోతుంది, అవకాశాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆల్రెడీ మనకి మీ రాశి వాళ్ళందరూ మీకు మనందరికీ కూడా 15వ తారీఖు నుంచే నదీ పుష్కరాలు వచ్చాయి. గురుడు మారిపోయాడు, రావుకేతు కూడా మారిపోయారు. సో మారిపోవడం వల్ల నదీ పుష్కరాలు, సరస్వతి నదీ పుష్కరాలు వచ్చాయండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన అంటే 12 రాసుల వాళ్ళకి అవకాశాలు చాలా ఉన్నాయి. మీ జాతకాల రీత్యా చూసుకోండి, వెళ్ళి స్నానం చేస్తారు. ముఖ్యంగా మృత్తికా స్నానం అంటే మట్టిని నదిలో వేయడము, అదొకటి. తర్వాత సంకల్పపూర్వకంగా బ్రాహ్మణ్ణి పెట్టుకుని సంకల్పపూర్వకంగా చేయాలి. సంకల్పపూర్వం అంటే అర్థం ఏంటంటే మీ గోత్రనామాలు ఏంటి, మనం ఎక్కడున్నాము, ఏ నది తీరం ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నా విని చెప్తారనమాట ఒక బ్రాహ్మడు. మనకు తెలియకపోతే ఆయన చెప్పించుకోవచ్చు. చెప్పిన తర్వాత మాత్రమే సంకల్పపూర్వకంగా స్నానం చేయండి. నది ఒడ్డు దగ్గర బ్రాహ్మణులు చాలామంది ఉంటారు. చేసిన తర్వాత అప్పుడు మీకు ఫలితాలు బాగా వస్తాయి. గబగబా దూకేసి స్నానం చేస్తే ఫలితాలు ఏమీ రావండి. ఆ నదిలో పవిత్రంగా స్నానం చేయాలి. ఎందుకంటే సరస్వతి నది కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు కాబట్టి మనం అశ్రద్ధగా చేయకూడదు. ఎంతో ప్రేమగా, ఎంతో ఇష్టంగా స్నానం చేయాలి. సరే రండి, అది అయిపోతున్న తర్వాత ముఖ్యంగా 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుందండి. చాలా పవర్ఫుల్. శ్రీ ఆంజనేయ స్వామిని కొలవడం వలన, ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వదేవతల్ని పూజించినట్టే అని మనకి బుక్స్లో చెప్తున్నారు, గురువుగారు అందరూ చెప్తున్నారు. కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించడం వలన యథావిధిగా సింధూరం రాయించడం వలన శనీశ్వర దోషాలు పోతాయని, అలాగే ఆంజనేయ స్వామికి వస్త్ర సమర్పణ, అలాగే అప్పాలు, స్వామివారికి ఏమో గారెల దండ పూజించడం వేయడము, తమలపాకులతో పూజ, ఇవన్నీ పూజలు చేయించుకోవడం వల్ల 11 ప్రదక్షిణాలు, స్వామివారి దగ్గర దీపారాధన కలిగించడం చేయడం వల్ల శనీశ్వరుడు వల్ల దోషాలు కాకుండా ఏ గ్రహాల వల్ల వచ్చే దోషాలు మన మీద లేకుండా ఆయన మనల్ని కాపాడతాడు. శ్రీరామచంద్రుడి వలన మనకి ఆశీస్సులు కలుగుతాయి. అంతేకాకుండా 24వ తారీఖున కూడా శనీశ్వరుడు యొక్క చరిత్ర ఏదో వస్తుందండి, అద్భుతం. ఆ రోజు కనుక మనం తైలాభిషేకాలు చేయించుకుంటూ, ఆంజనేయ స్వాములు పూజలు చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ, అలాగే వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం దగ్గర ఒక అఖండ దీపారాధన పెట్టడం, ఒక కొత్తి వేసి దీపారాధన నువ్వుల్లోనే చేయడం వలన శనీశ్వరులు వచ్చే సకల పాపాలు, సకల దోషాలు మనకి తగ్గుముఖం పట్టేస్తాయి. సో ఈ విధంగా మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా ఏదో ఒకటి పూజ చేసుకోవడం వలన, మహావిష్ణువుకి తులసిమాల సమర్పించడం వలన మంచి అద్భుతం ఫలితాలు ఉంటాయండి. మీకు ఏది అనిపిస్తే అది చేయండి. మీరు ఎలాగో పుష్కర స్థానాలకు వెళ్తున్నారు, దారి మధ్యలో చాలా దేవాలయాలు కనిపిస్తాయండి. దేవుడు అందరికీ దండం పెట్టుకోండి. సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, సర్వ సంపదలు మీకు సిద్ధిస్తాయి.